అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈ పాఠంలో మీరు మద్ నియమాలు తెలుసుకుంటారు. దీర్ఘం కన్నా ఎక్కువ లాగి చదవడాన్ని మద్ అంటారు. మద్ మూడు విధములు. మొదటిది మద్దె ముత్తసిల్, రెండవది మద్దె మున్ఫసిల్, మూడవది మద్దె లాజిం. మద్ యొక్క మొదటి విధం మద్దె ముత్తసిల్ అంటే దీర్ఘాక్షరం హుర్ఫె మద్దా తర్వాత హంజా అదే పదములో ఉంటే దానిని మధ్య ముత్తసిల్ అంటారు, మరియు మధ్య వాజిబ్ అని కూడా అంటారు. మధ్య యొక్క రెండవ విధం మధ్య మున్ఫసిల్ అంటే దీర్ఘాక్షరం హుర్ఫె మద్దా తర్వాత హంజా వేరే పదంలో ఉన్నట్లయితే దానిని మధ్య మున్ఫసిల్ అంటారు, మరియు దానినే మధ్య జాయిజ్ అని కూడా అంటారు. మధ్య యొక్క మూడవ విధం మధ్య లాజిం అంటే దీర్ఘాక్షరం హుర్ఫె మద్దా తర్వాత అక్షరాన్పై జజం కానీ లేక దస్తీద్ కానీ ఉన్నట్లయితే అది మధ్య లాజిం అవుతుంది. మధ్య ముత్తసిల్ ఉదాహరణలు జాఅ, గమనించండి, హుర్ఫె మద్దా అలిఫ్ తర్వాత హంజా అదే పదంలో ఉన్నది. సీఅత్, సూఉ. మధ్య మున్ఫసిల్ ఉదాహరణలు ఫీ అమ్రినా, గమనించండి, హుర్ఫె మద్దా యా తర్వాత హంజా వేరే పదంలో ఉన్నది. అలాగే లా ఇలాహ, ఇన్నా అంజల్నా. మధ్య లాజిం ఉదాహరణలు ఆల్ ఆన, గమనించండి, హుర్ఫె మద్దా అలిఫ్ తర్వాత అక్షరం లాంపై జజం ఉన్నది. అలాగే హాజూక, వస్సాఫాతి. ఈ విధంగా మద్ నియమాలను బాగా జ్ఞాపకం చేసుకొని ఆ నియమాల ప్రకారం చదివే ప్రయత్నం చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.